ఏమండి, కోకిల అంటే మీరే కదా? గలగల విత్ కోకిల ప్రోగ్రామ్ చేస్తున్న ఆర్జే మీరే కదా? కాదండి. బామ్మగారు మెసేజ్ చేసినట్టున్నారే. అమ్మో పల్లవి, చరణ్ నీ దగ్గరికి వచ్చాడమ్మా. నువ్వు రేడియో స్టేషన్ లో కనపడకు, జాగ్రత్త. ఇట్లా నా ప్లేస్ లో నువ్వు కూర్చో, నేను వెళ్తున్నాను. అదేంటండి, ఇప్పటిదాకా ప్రోగ్రాం వస్తుంది కదా? ఈ ప్రోగ్రాంని నేను ఎన్నో రోజుల నుంచి వింటున్నాను. తనని కలవడానికి 2-3 సార్లు ఇక్కడికి వచ్చాను కూడా, కానీ మిస్ అయ్యాను. ఇప్పుడు కూడా ఆవిడ్ని ఇప్పుడు కూడా మిస్ అయ్యారండి. ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? చా, తనని ఎప్పుడు కలవాలని వచ్చినా ఇలాగే మిస్ అవుతుందండి. ఏమండి, తన ఫోటో ఏమైనా ఉందా మీ దగ్గర? కనీసం తను ఎలా ఉంటుందోనైనా చూస్తాను. ఫోటో ఏమైనా ఉంటే చూపించరా ప్లీజ్. తన ఫోటోస్ ఏం లేవండి. అట్లీస్ట్ తన ఫోన్ నెంబర్ అయినా ఇవ్వండి, నేను తన టచ్లోకి వెళ్తాను. లేదండి, అలా పర్సనల్ నెంబర్స్ ఇవ్వకూడదు. ఏమండి, నేనేమి రోడ్ సైడ్ రోమియోని కాదండి. నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. మ్యూజిక్ ఆల్బమ్స్ అవి చేస్తూ ఉంటాను. ఆ అమ్మాయి వాయిస్ చాలా బాగుందండి. తనని కలిసి నా మ్యూజిక్ ఆల్బంలో పాట పాడుతుందేమోనని అడగడానికి వచ్చానండి. నేను తనని ఎలాగైనా కలవాలండి. ప్లీజ్ అండి, తన ఫోన్ నెంబర్ ఇవ్వండి. సారీ అండి. అదేంటండి, నేను ఇంతలా నా గురించి చెప్తున్నా కూడా కనీసం అమ్మాయి నెంబర్ కూడా ఇవ్వనంటున్నారు. అమ్మాయి కాబట్టి. ఇంతకీ మీ పేరేంటి? నా పేరు చరణ్. చరణ్ గారు, తన ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం కుదరదు. రేపు మళ్ళీ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు చరణ్ అని ఆయన వచ్చాడు, నీ నెంబర్ ఇవ్వమంటావా అని కనుక్కుంటాను. తను నెంబర్ ఇవ్వమంటే అప్పుడు నెంబర్ ఇస్తాను.